శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి తత్వాన్ని ఉపదేశం చేశాడండి. అప్పుడు ప్రాచీన బర్హి ఇట్లా అంటున్నాడు నారద మహర్షితో: మునీంద్ర, నీవు భగవంతుడవు, సాటిలేని విజ్ఞానమును ఇచ్చితివి. నీవు వివరించుట వలననే ఆత్మతత్వమును చక్కగా వినగలిగితిని, వివరించుకొనగలిగితిని. సత్కర్మలయందు పట్టుదలగల ఉపాధ్యాయులు ఈ ఆత్మతత్వమును ఎరుగరు. సత్కర్మలయందు పట్టుదలగలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారే అయ్యా, వాళ్ళు ఈ ఆత్మతత్వాన్ని ఎరుగరు, ఎరిగిన వారు ఉపదేశించరు. నీ చేత నా మహాసంశయము నివారింపబడినది అంటున్నాడండి. ఇంద్రియ ప్రవృత్తులు దేనియందు వర్తింపవో అట్టి భగవత్తత్వము విషయమున ఋషులు కూడా మోహపడుచున్నారంటివి కదా. నాకొక సందేహము మిగిలి ఉన్నది. ప్రాచీన బర్హి ఒక సందేహాన్ని అడుగుతూ ఉన్నాడండి. చూడండి ఏంటో ఆ సందేహం విందాం. అయ్యా, జీవుడున్నాడు. జీవుడు ఈ లోకమున దేహముతో కర్మలు చేయును. ఏ దేహముతో కర్మలు చేయునో దానిని మట్టిలోనే విడిచి ఇతర సూక్ష్మదేహములను పొందును. ఏ దేహంతో కర్మలు పనులు చేస్తాడో ఆ దేహాన్ని మట్టిలోనే విడిచిపెట్టి మళ్ళీ ఇతర సూక్ష్మదేహములను పొందుతాడు. అంటే కదండి, మనం చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో సూక్ష్మదేహాన్ని పొందుతుంటాం కదా. ఇతర లోకములలో తానిచ్చట చేసిన కర్మల ఫలములను అనుభవించునని వేదములు చదివిన వారు పలుకుచున్నారు. ఇది ఎట్లు సాధ్యము? ఇతర లోకాల్లో కూడా వెళ్తాడు కదండి. తానిచ్చట చేసిన కర్మల ఫలితమును అనుభవిస్తాడు అని వేదములు చదివిన వాళ్ళు పలుకుతున్నారయ్యా. అది ఎట్లాగా సాధ్యము? ఇచ్చట భౌతిక దేహములతో ఆచరించిన కర్మలకు ఇతర లోకములలో ఫలమెట్లు కలుగును? అతను కర్మలు ఆచరించింది ఎక్కడ? ఇక్కడున్న భౌతిక దేహంతో కర్మలను ఆచరించాడు. మరి ఇతర లోకంలో ఫలితాలు ఎట్లా కలుగుతాయ్యా? మరి ఒక సందేహము, ఎప్పుడు ఆచరించిన పని అప్పుడే మాయమైపోవచ్చున్నది కదా. ఏ క్షణమున చేసిన కాలు చేతుల కదలిక ఆ క్షణమున మాత్రమే ఉండి మరుక్షణమున మారిపోవచ్చున్నది. ఇది దేహాంతరములందు లోకాంతరములందు భవిష్యత్ కాలమునకు ఫలములెట్లిచ్చును అనిన విని నారదుడు ఇట్లనెను. అది ఈయన సందేహం అడిగాడండి. దానికి నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. చూడండి కాన్సెప్టు. మనం నిద్రిస్తూ ఉన్నాం. నీవు నిద్రించుచున్నప్పుడు నీ భౌతిక శరీరము నీకు లేదు, అంతే కదండి. మనం నిద్రపోతున్నప్పుడు భౌతిక శరీరం మనకి లేదు. శరీరం అక్కడ ఉంటుంది కానీ మనకి లేదుగా. మనం ఫీల్ అవ్వం. కానీ నీ సంస్కార రూపమైన శరీరము సంస్కార రూపముగా నీతో ఉన్నది. అది ఏ లింగ శరీరము. మీకు అర్థం అవ్వాలంటే ఇంకా కళలు వస్తున్నాయి కదండి మనకి. ఆ లింగ శరీరంతో వల్లనే కళలు వస్తున్నాయి. కళలో తన దేహము కూడా తనకు కనిపించును. మన దేహం కూడా మనం పరిగెత్తుతున్నట్టు మనం కనిపిస్తుంది, మనకు నవ్వుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే తన దేహము కూడా తనకు కనిపించును. బాగుంది. జీవుడు లింగ శరీరమును అధిష్ఠించి ఉండును. స్వప్నమునందు జీవునకు భౌతిక శరీరమందలి మెలకువలలోని అభిమానమునకు సంబంధము లేదు. కళలో ఈ జీవుడికి కానీ మనం మెలకుగా ఉన్నప్పుడు భౌతిక శరీరం ఉంటుంది కదా, ఆ అభిమానానికి కానీ సంబంధం లేదు. అంటే మాస్టర్ చెప్తున్నారు, స్వప్నమునందు తన శరీరము తనకు కనిపించినను దానికి భౌతిక శరీరముతో సంబంధం లేదు. స్వప్నమునందు ఒక శరీరం మనం పరిగెత్తుతున్నట్టు మనకు కనిపిస్తుంది అనుకోండి ఉదాహరణకి. ఆ శరీరానికి ఈ భౌతిక శరీరంతో సంబంధం లేదు. భౌతిక శరీరము నేలపై పడి ఉండగా స్వప్నమందలి శరీరము గాలిలో తేలుచుండవచ్చును, అంతేగా. భౌతిక శరీరం మనం పడుకొని ఉంటాం, మంచం మీద పడుకొని ఉంటాం, లేదా నేల మీద పడుకొని ఉంటాం. ఏదో గాలిలో తేలుతున్నట్టు కల వచ్చిందనుకోండి. కనుక భౌతిక శరీరం ఇప్పుడు ఎక్కడుంది? నేలపై పడి ఉన్నది.
స్వప్నమందలి శరీరం ఎక్కడుంది? గాలిలో తేలుతూ ఉంది. భౌతిక శరీరము దగ్గరకు మండ్రగబ్బ ప్రాకి వచ్చుచున్నను. స్వప్నమందలి శరీరము ప్రియురాలి బాహువులలో సుఖించుచుండవచ్చును. భౌతిక శరీరం దగ్గరికి ఓ తేలో ఏదో వస్తోంది, కానీ వీడు కలలో ఎక్కడున్నాడు? ప్రియురాలి బాహువులలో సుఖిస్తూ ఉన్నాడు అనుకుందాం. అంటే ఏంటి? భౌతిక శరీరానికి ఈ కలలో కనిపించే శరీరానికి సంబంధం లేదు. స్వప్నమునందు తాను మరి ఒక శరీరము ధరించును. అది తన భౌతిక శరీరము వలె ఉండవచ్చును, మరి ఒక శరీరము వలె కూడా ఉండవచ్చును. స్వప్నంలో కనిపించే శరీరము ఇప్పుడు మనం ఉన్న భౌతిక శరీరంలాగా ఉండవచ్చు, లేదా వేరే శరీరంలాగా కూడా ఉండవచ్చు. అంటే తాను కుక్క అయిపోయినట్లు స్వప్నము కాంచవచ్చును, గుండు గొరిగించుకొనినట్లు కల రావచ్చును, లేదా కాలు చేయి కంఠము కలలో తెగిపోవచ్చును. కుక్క తన వెంట పడినట్లు కల రావచ్చును. అందు కుక్క శరీరము తన శరీరము కలలో తానే ధరించుచున్నాడు అంటున్నారు మాస్టారు. స్వప్నమందలి శరీరముతో జీవుడు కొన్ని సన్నివేశములు అనుభవించును. అవి తన మనస్సునంటి ఉన్న సంస్కారములకు రూపములే కానీ వేరు కావు. అట్లే భౌతిక దేహమును విడిచినవాడు లింగ శరీరముతో ఇతర లోకములలో కొన్ని అనుభవములను పొందును. అవి తాను చేసిన కర్మల సంస్కారములే. భౌతిక శరీరము ఈ శరీరాన్ని వదిలేశాక లింగ శరీరంతో ఇతర లోకాల్లో కొన్ని అనుభవాల్ని పొందుతాం. ఏంటయ్యా అవి అంటే కనుక మనం చేసిన కర్మల సంస్కారములే అంటున్నారు. దానమిచ్చుట, పుచ్చుకొనుట మున్నగునవి కూడా కర్మలే. వానికి భౌతిక దేహముతో సంబంధము ఉన్నదందువా? ఈ కర్మల కర్తృత్వము స్థూల దేహమునకున్నదా? ఉన్నదే అనుకొనుము. అట్లయినను అహంకార మమకారములతో కూడిన జీవుడు మనస్సున ఏ దేహమును స్వీకరించునో ఆ దేహమున కర్మను అనుభవించును. అంటే మనం మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. స్వప్నమున దొంగతనము చేసినవాడు భౌతిక దేహముతో చేయుడు కదా. అయినను స్వప్నమందు పోలీసు వెంటపడును. అప్పుడు తనకు భయము కలుగుటలేదా? వానిని చూచి స్వప్నమునే పరిగెత్తుచున్నాడు కదా. ఇట్టి పూర్వాపర సంబంధము లింగ శరీరమునకు ఉన్నది, కానీ మట్టితో చేయబడిన శరీరమునకు ఉండుటకు తావులేదు. ఈ విధముగా ఏ లోకముననైనను కర్మలాచరించుట, ఫలములు అనుభవించుట లింగ శరీరముననే జరుగుచున్నది, కానీ భౌతిక శరీరమున కాదు. ఎక్కడైనా సరేనండి, ఏ లోకంలో అయినా కూడా పనులు చేయటం, ఫలములు అనుభవించటం ఇది లింగ శరీరంలో జరుగుతోంది, కానీ భౌతిక శరీరంలో కాదు. భౌతిక దేహమున నొప్పి పెట్టినప్పుడు కూడా నొప్పి భౌతికము కాదు. మనకేదో చేయికి నొప్పి పుట్టిందనుకోండి, ఇది భౌతికం కాదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫిజికల్ కాదు, అది ప్రాణమయ మనోమయ కోశములకు సంబంధించినది. కనుక ఒక లోకమున ఆచరించిన కర్మకు మరి ఒక లోకమున ఫలమనుభవించుట అదే లింగ శరీరముతో జరుగుతున్నది. ఇది సాధ్యమే. ఎందుకని ఈయన డౌట్ అడిగింది ఏంటి? ప్రాచీన బరిహి అయ్యా, ఒక లోకంలో కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు, ఇంకో లోకంలో ఫలం అనుభవిస్తూ ఉన్నారు అని అంటే ఎట్ట కుదురుతుందా అంటున్నాడు. నారద మహర్షి ఏమంటున్నాడు? అది సాధ్యమే. మాస్టర్ చెప్తున్నారు, మేలుకొని ఉండగా దొంగతనము చేసి పోలీసు సూచనని సందేహపడినవాడు నిద్రించిన వెనుక తన వెంట పోలీసు పడగా కలలో పరిగెత్తుట సంభావ్యమే కదా. ఇట్టి అనుపూర్వి అగు క్రమము మన లింగదేహమునకు లోకాంతరములలో ఉన్నది కనుకనే పునర్జన్మమునకు పూర్వజన్మము కారణమగుచున్నది. మనస్సు ప్రధానము గల లింగ శరీరమునకే ఏ లోకముననైనను ఎప్పుడైనను కర్తృత్వమున్నది. మనస్సు ప్రధానమైనటువంటి లింగ శరీరం ఉందే, దానికేనయ్యా ఏ లోకంలా కూడా ఎప్పుడైనా కర్తృత్వం ఉందట. జీవుని చిత్తము ఇంద్రియముల కర్మల స్థితులను అనుభవించుచున్నది. చిత్తమే అనుభవించేటువంటిది.
కన్నుల సహాయమున చూచుట, చెవుల సహాయమున వినుట మనస్సే అనుభవించుచున్నది కానీ కన్నులు చెవులు కాదు. చూస్తున్నాము కానీ అనుభవిస్తోంది ఎవరు? మనస్సు. కంటి ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాం కానీ అనుభవిస్తోంది ఎవరు? మనస్సు. కనుక చూచుట వినుట మనస్సే అనుభవిస్తోంది కానీ కన్నులు చెవులు కాదు. కర్మేంద్రియముల కర్మలను, జ్ఞానేంద్రియముల కర్మలను కూడా మనస్సే అనుభవించుచున్నది. అంటే మూత్రపురీష బంధనము జరిగినప్పుడు కడుపు నొప్పి మనస్సునకే కానీ కడుపులోని ధాతువులకు కాదు. అట్లే పూర్వదేహమునందు చేయబడిన కర్మలు కూడా చిత్తవృత్తులను అంటుకొని అనుభవింపబడును అంటున్నారండి. ఈ చిత్తవృత్తులని అంటుకొని అనుభవిస్తూ ఉంటాయి మనం పూర్వదేహమునందు చేయబడినటువంటి కర్మలు అని అంటూ ఉన్నారండి. ఆ జన్మలో అది వరకు ఎరుగనివి, చూడనివి, విననివి కూడా మనస్సునకు అప్పుడప్పుడు అనుభవమునకు వచ్చుట జరుగుతున్నది. అంటే ఈ జన్మలో మనము చూడనివి, విననివి కూడా మనస్సుకు అప్పుడప్పుడు అనుభవానికి వస్తాయిటండి. అవి అన్నీ మునుపటి దేహమున అనుభవించినవి, చూచినవి, విన్నవి అని తెలియను. దాని వాసనలకు జీవుడు ఆశ్రయము కనుక జీవునితో కూడా వచ్చి అవి విత్తనముల వలె మరలా అనుకూల కాలములలో మొలకెత్తుచుండును. నీవెరిగిన మనస్సునకు నీవిది వరకు అనుభవింపని విషయములు గోచరింపవు. మన మనస్సు కటండి ఇది వరకు అనుభవింపని విషయాలు గోచరింపవుట. కానీ నిమిత్తములుగా మాత్రము వానిని నీ మనస్సు ప్రకాశింపచేయుచుండును. ఈ విధముగా పూర్వాపర దేహముల సంస్కారముల క్రమము తెలియబడుచుండును. ఎప్పుడో ఎరిగిన మిత్రుడు, మాస్టర్ చెప్తున్నారు దీనికి ఉదాహరణ, ఎప్పుడో ఎరిగిన మిత్రుడు కొంతకాలము వరకు మరపు రావచ్చును. కొంతకాలం మర్చిపోతాం. అంతకుముందు ఏదో బాల్య స్నేహితుడు అనుకోండి, కొంతకాలానికి మర్చిపోతాం. అతడు మరలా కనిపించి జ్ఞప్తి చేయగా ఓహో నీవా అనుచున్నాము కదా. ఈ నడుమనున్న కాలములో మనస్సు అతని ఎరుకను ప్రకాశింపచేయదు. మరలా మనస్సునకు అందుటయే జ్ఞప్తికి వచ్చుట. భౌతిక దేహంతో సంబంధము లేకయే సంస్కారములు పనిచేయుట సత్యము కానిచో మరచిపోయిన మిత్రుడు జ్ఞప్తికి వచ్చుటకు అవకాశము లేదు. నీ మనస్సు చూడలేనిది, వినలేనిది అగు సంస్కారము జీవుని యందు ఇమిడి ఉండగా మరలా స్వప్నమున దానిని చూచుచున్నావు. చనిపోయిన బంధువులను చూచుటకు దేహములు లేవు, కానీ సంస్కారములు మన మనస్సులో ఉండును. ఇవి ఆల్బంలోని ఫోటోగ్రాఫుల వంటివి. సంస్కారాలు మన మనస్సులో ఉండిపోతాయండి. అవి ఆల్బముల్లో ఫోటోగ్రాఫుల్లాగా ఉంటాయి. ఈ సంస్కారముల అంకుర శక్తిచే బంధువుల రూపములు స్వప్నమున కనిపించి చేష్టలను చూపుచున్నారు. వారి కంఠధ్వని కూడా వినిపించుచున్నది. స్వప్నములు దేశమును, కాలమును, క్రియను ఆశ్రయించుకొని వికసించును. మెలకువలోని మనస్సునకు ఈ శక్తి లేదు. స్వప్నములు కళలు వస్తాయి కదండి మనకి. ఈ కళలు దేశకాలాలు, దేశమును, కాలమును, క్రియను ఆశ్రయించుకొని వికసిస్తాయిట. అయితే మెలకువలోని మనస్సుకి ఈ శక్తి లేదుటండి. చూడండి, స్వప్నంలో ఉన్న మనస్సుకి శక్తి ఉంది ఇట, ఈ శక్తి. మెలకువలోని మనస్సుకు ఈ శక్తి లేదు. మెలకువలోని మనస్సు ఒక్కొక్క ఇంద్రియార్థమునే అనుభవించు సామర్థ్యము కలది. దానికి క్రమానురోధము అను సంకుచితత్వము ఉన్నది. అనగా ఒకదాని తర్వాత ఇంకొక దానిని అనుభవింపవలసినదే కానీ మరి ఒక పద్ధతి లేదు. పూర్వ సంస్కారములలోని అంశములన్నీ జాగ్రత్త అవస్థలో మనస్సున క్రమానురోధమున మాత్రమే అనుభవింపబడును. స్వరూపమున శుద్ధ సత్వము కలది మనస్సు. మనస్సు గురించి చెప్తున్నారండి, చాలా ఇంపార్టెంట్ విషయం. స్వరూపమున శుద్ధ సత్వము కలది మనస్సు. అంతర్యామి గుణములను మాత్రమే ధ్యానించు స్వభావము కలది. చూచుచున్నవాడు మనస్సునందు ఛాయగా ఏర్పడును. ఆ ఛాయయందు సకల ప్రపంచము గోచరించుచున్నది. స్వచ్ఛమైన పూర్ణిమ చంద్రబింబముపై రాహువు ఛాయ ప్రసరించినప్పుడు ఛాయయే గోచరించును గాని చంద్రుడు గోచరింపడు. మనస్సు 5 రేఖల పుష్పము వంటిది. మాస్టర్ చెప్తున్నారండి, 5 రేఖల పువ్వు ఎలా ఉంటుందో అలాంటిదట మనస్సు. ఎందుకని?
ఆ రేఖలేంటి? ఆ రేఖలే జ్ఞానేంద్రియ ప్రవృత్తులు. కాలమును బట్టి ఇట్టి పుష్పము మొత్తము రాలిపోవుట సంభవించును. మృత్యువున మనస్సునకు అదియే సంభవించును. పుష్పము రాలిపోయిన తరువాత పిందె, కాయ, పండు, విత్తనము అను స్థితులు ఉన్నవి. వాని యందు పుష్పము లేదు. అయినను విత్తనము మరలా మట్టిలో నాటబడినప్పుడు మొక్క మొలచి పుష్పము పుట్టును. అంతే కదండి. పుష్పం నుంచి పిందె, కాయ, పండు, విత్తనం ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ మొక్క మొలుస్తుంది, మళ్ళీ పుష్పం వస్తుంది. ఇచ్చట విత్తనమనగా సంస్కారముల మొత్తమైన జీవుని ప్రకృతి. అదండి విత్తనం అంటే ఏంటి? ఈ సంస్కారాలు మొత్తంగా కలిగినటువంటి జీవుని ప్రకృతి ఉన్నదే అదే విత్తనం. మరలా మట్టిలో నాటబడుట వంటిదే తిరిగి భౌతిక దేహమును పొందుట. దానితో మరలా మనస్సు, ఇంద్రియములు పుట్టుచున్నవి. ఆ విత్తనమునకు అదే పుష్పము, అదే వాసన, రంగు, రేఖల సంఖ్య సంక్రమించినట్లు మరలా పుట్టి పెరుగుచున్న మనస్సునకు అవే సంస్కారములు సంక్రమించును. ఇందు విత్తనమొక్కటియే ఉన్నప్పుడు చెట్టు మిగిలిన భాగములు అక్కరలేనట్లుగా సూక్ష్మ శరీర సంస్కారములకు భౌతిక శరీర ఆవశ్యకత లేదు. సూక్ష్మ శరీర సంస్కారాలకి ఈ భౌతిక శరీరము ఆవశ్యకత లేదటండి. ఆ సంస్కారములు వికసించుటకు మాత్రమే శరీరము కావలెను. ఇగో ఇట్లు ఉపదేశించి కొంచెం విరామమిచ్చి నారదుడు మరియు ఇట్లు బోధించెను. కర్మలు చేయువాడు, అనుభవించువాడు కూడా లింగదోహముతో ఉన్న జీవుడే. కర్మలు చేసేవాడు, అనుభవించేవాడు ఎవరు? లింగదేహముతో ఉన్న జీవుడండి. చేయుటకు, అనుభవించుటకు ద్వారము భౌతిక శరీరము. అది నశించున్నప్పుడు చేయుట, అనుభవించుట ఉండవనరాదు. ఉండుట సంభవము కాదనియు భౌతిక శరీరము నశించినంతనే జీవుడు దేవుడగుననియు నమ్మరాదు. భౌతిక శరీరం నశించిన వెంటనే జీవుడు దేవుడవుతాడు అనేటువంటిది కాదంటున్నారు. భౌతిక దేహం ఉన్నప్పుడు కూడా జీవునకు దేహముతో సంబంధం ఉన్నది కదా. తన మనస్సున, బుద్ధి యందును భౌతిక శరీరం ఉన్నది. గుణముల యందు కూడా భౌతిక శరీరం ఉన్నది. మోక్షము కోరుట యందు కూడా ఉన్నది. ఈ భౌతిక శరీరం ఉందండి ప్రతిదానిలో. ఈ సంబంధములన్నీ కలిసియే జీవునకు లింగ శరీరం ఏర్పడుచున్నది. అది నశించు వరకును భౌతిక దేహ సంబంధము, మనోబుద్ధి అహంకారాదుల సంబంధము, ఆదర్శములు, ఆశయములు, శాస్త్రములు మున్నగు వాని సంబంధము తప్పదు. భౌతిక శరీరము ఉన్నప్పుడు కూడా ఇదే సంస్కారముతో జీవుడు జీవించుచున్నాడు. కానీ భౌతిక సంబంధముచే పోషింపబడుట లేదు. కారు నడుపువాడు కారు చేత పోషింపబట్టలేదు కదా. కారు నడిపేవాడున్నాడు, అతను కారు చేత పోషింపబడుతున్నాడా? నడుపుతున్నాడు కారునంతే. అట్లాగే భౌతిక శరీరం ఉన్నప్పుడు కూడా ఇదే సంస్కారంతో జీవుడు జీవిస్తున్నాడు. కానీ భౌతిక సంబంధంతో పోషింపబట్టలేదు జీవుడు. నిద్రయందు, మూర్ఛయందు భౌతిక దేహం ఉన్నది కదా. బంధువులు చనిపోయి దుఃఖించువానికి తన శరీరము గుర్తుండదు. అయినను శరీరము ఉన్నది. బంధుప్రీతి రూపమున అహంకారము కూడా పనిచేయుచున్నది. అట్లే నిద్రయందును, మూర్ఛయందును అహంకారము పనిచేయుచు శ్వాస మున్నగు దేహగతులను కాపాడుచున్నది. ఇంద్రియములకు, మనస్సునకు లేకుండుట కాదు. అమావాస్య ఎందు చంద్రుడు లేడా? అమావాస్య కూడా చంద్రుడు ఉన్నాడు కదండి, కనిపించడంతే. అమావాస్య ఎందు చంద్రుడు లేడా? పిండమునందు ఇంద్రియములను, దేహభాగములను లేవా? పిండంగా మొట్టమొట్ట ఏర్పడినప్పుడు అప్పుడు కూడా ఇంద్రియములు, దేహభాగములు ఉన్నాయి, గుణములుగా ఉన్నవి. అంతేగాని ఉన్నాయి, లేవా అంటే లేకపోవటం లేదండి, ఉన్నాయి, గుణములుగా ఉన్నాయి. మర్రి గింజలో మర్రి చెట్టు లేదా? మర్రి గింజ ఉంది. ఆ మర్రి చెట్టు మొత్తము కూడా ఆ గింజలో ఇమిడి ఉందండి. మర్రి గింజలో మర్రి చెట్టు లేదా? అయితే గుణముల రూపంలో ఉంది. అట్లే దేహము విడిచిన వాని లింగ శరీరమున అతని దేహేంద్రియాదులు ఉన్నవి, అన్నీ ఉన్నవి. దేహం విడిచిన జీవుడున్నాడే, అతని దేహం విడిచిన తర్వాత అతన్ని ఏమంటున్నాం మనం? లింగ శరీరంతో అతడు ప్రయాణిస్తాడు. దేహం విడిచిన తర్వాత అతనికి ఉండే శరీరాన్ని మనం లింగ శరీరం అంటున్నాం. అతనికి దేహేంద్రియాదులన్నీ కూడా ఉన్నాయి, అతనికి కూడా దేహేంద్రియాలన్నీ ఉన్నాయి.
అహంకార రూపంలో ఉన్నాయి. ఎలా అయితే మర్రిగింజలో గుణముల రూపంలో మర్రి చెట్టు అంతా కూడా ఉన్నదో, ఈ లింగదేహంలో ఆ దేహం విడిచిన వాడికి దేహేంద్రియాదులన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే అహంకార రూపంలో ఉన్నవి. మనస్సునకు మాత్రము ఉండవు. ఏదైనను ప్రకాశించిన స్థితిలో మాత్రమే మనస్సు గ్రహింపగలదు. తెర మీద బొమ్మ పడినప్పుడే ప్రేక్షకునకు సినిమా ఉండును. సినిమా యాంత్రికునకు అంతకుముందు కూడా ఉండును. అతని దగ్గర ఫిలిము రీలు రూపమున ఉండును. అట్లే తెర మీద పడనివి మనస్సునకు ఉండవు, జీవునకుండును. తెర మీద పడనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనస్సుకుండవయ్యా, జీవుడికి ఉంటాయి. ఫిలిము రీలు వంటిది లింగ శరీరము. ఫిలిము రీల్ ఎలాంటిదో అంటే ఈ ఫిలిము రీల్లో సినిమా అంతా ఉందండి, అలాంటిదే ఈ లింగ శరీరము. ఈ స్థూల దేహము విడిచినప్పుడు కూడా జీవికి అహంకార రూపమైన స్థూల దేహం ఉన్నది. మేలుకొనినప్పుడు ధనమునందు మిక్కిలి లోభము కలవాడు భౌతిక లోభము కలవాడు అనరాదు. అతని ధనలోభము అహంకారమున సంస్కార రూపమున ఉన్నది. అంటే నోట్ల కట్టల్లో లేదండి, అతనికి సంస్కార రూపమున ఉన్నది. నిద్రించుచున్నప్పుడు స్వప్నమున ధనము కనిపించినను దాని కొరకై ప్రాకులాడును. అట్లే విషయముల యందు ఆసక్తి గల జీవుడు చనిపోయిన తర్వాత కూడా వానికి విషయములున్నవి. అదండి సంస్కార రూపంలో ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయి. జీవుని లింగ శరీరము త్రిగుణములతో, పంచతన్మాత్రలతో, షోడశ వికారములతో విస్తరించుకొని ఉన్నది. జీవుని లింగ శరీరం చనిపోయిన తర్వాత వచ్చేటువంటి శరీరం ఏదైతే ఉందో దాన్ని లింగ శరీరం అంటున్నారు. ఈ లింగ శరీరం త్రిగుణములతో, పంచతన్మాత్రలతో, షోడశ వికారములతో విస్తరించుకొని ఉన్నది. దానిని అధిష్ఠించిన మెలకువయే జీవుని అస్తిత్వము అంటున్నారండి నారద మహర్షి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.